హాయ్ వెల్కమ్ టు యూటీవీ. వెనిజులాపై అమెరికా నిర్వహించిన రహస్య ఆపరేషన్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆపరేషన్ కు సంబంధించిన కీలక విషయాన్ని మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా బయటపెట్టారు. ఇప్పటి వరకు గోప్యంగా ఉంచిన ఒక అత్యాధునిక రహస్య ఆయుధం పేరును ఆయన వెల్లడించడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. ఆ ఆయుధం పేరు డిస్కాంబో బ్యూలేటర్ అని ట్రంప్ తెలిపారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ను నిర్వహించినట్టు ట్రంప్ చెప్పారు. ఈ సందర్భంగా డిస్కాంబో బ్యూలేటర్ అనే రహస్య ఆయుధం కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. ఈ ఆయుధం ద్వారా ప్రత్యర్థి దేశానికి చెందిన కమ్యూనికేషన్ వ్యవస్థలు, రక్షణ పరికరాలు ఒక్కసారిగా పనిచేయకుండా చేసినట్లు తెలిపారు. ఆధునిక ఎనర్జీ లేదా సోనిక్ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుందని, శత్రు సేనలను గందరగోళానికి గురి చేయడమే దీని ప్రధాన లక్ష్యమని ట్రంప్ వివరించారు. అయితే భద్రతా పరిమితుల కారణంగా ఈ ఆయుధం ఎలా పనిచేస్తుందన్న పూర్తి వివరాలను వెల్లడించలేమని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ సమయంలో ఒక్క అమెరికన్ సైనికుడికి కూడా ఎలాంటి గాయం కాలేదని ట్రంప్ చెప్పడం గమనార్హం. ఇది అమెరికా సైనిక శక్తికి, వ్యూహాత్మక ప్రణాళికకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు డిస్కాంబో బ్యూలేటర్ వంటి రహస్య ఆయుధాల వినియోగం భవిష్యత్తులో యుద్ధాల స్వరూపాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలతో అమెరికా, వెనిజులా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డిస్కాంబో బ్యూలేటర్ నిజంగా ఎంత శక్తివంతమైన ఆయుధమో, ఇది రాజకీయ ప్రకటన మాత్రమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ఈ రహస్య ఆయుధం పేరు బయటికి రావడం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిందన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ యూటీవీ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి యూటీవీ.